సో లాస్ట్ క్వార్టర్ అంటే హైదరాబాద్ లాస్ట్ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో చూసుకుంటే డిఫరెంట్ ఆర్టికల్స్ ఫ్లోట్ అవుతున్నాయి. సో ఒక కన్సల్టెన్సీ ఏమో మార్కెట్ బాగుందని చెప్తూ ఉంటుంది, రెసిడెన్షియల్ మార్కెట్. ఇంకొక న్యూస్ ఛానల్ ఏమో మొత్తం పడిపోయింది, 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి, అన్సోల్డ్ ఇన్వెంటరీ ఈజ్ వెరీ హై అని చెప్తుంటుంది. సో ఇన్ ద సేమ్ టైం ఓవర్ హ్యాంగ్ ఇన్వెంటరీ ఉంది, ఇవన్నీ సోల్డ్ అవుట్ అవ్వడానికి ఇంకా 3 years పడుతుంది, 4 years పడుతుంది అని అనుకుంటున్నాను. ఓ పక్కన కొంతమంది మన అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఫ్లాట్స్ కొనుక్కోవాలి, రెడీ టు ఆక్యుపై కొనాలి అనుకునే వాళ్ళేమో ఇన్వెంటరీ దొరకట్లేదు, అంటే ప్రాపర్గా అంత ఖాళీగా ఉంటే అఫోర్డబిలిటీ తగ్గిపోవాలి కదా, ప్రైస్ తగ్గాలి కదా, అయినా సరే మాకు దొరకట్లేదు. అంటే ఏ విధంగా చూసుకున్నా సరే విచ్ ఈజ్ లెజిటిమేట్ హియర్ అనేది ఎవరికి తెలియట్లేదు. అంటే అసలు ఇది కరెక్టా కాదా, అసలు హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో అసలు యూనిట్స్ ఏదైతే అపార్ట్మెంట్స్ ఈ న్యూస్ ఆర్టికల్ ఇప్పుడు ఎస్టర్డే మనకు ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది, అంటే ఇది ఈనాడులో పబ్లిష్ అయింది. సో 21% అనేది ఎక్కువ ఉంది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే, జాన్ టు జూన్ 2024తో. లాస్ట్ ఇయర్ 2023తో కంపేర్ చేస్తే 24లో ఎక్కువ ఉంది. కమర్షియల్ లీజింగ్ అనేది ఓకే 71% ఎక్కువ ఉంది. కమర్షియల్ పక్కన పెడితే రెసిడెన్షియల్ అనేది హై ఉందని చెప్తుంది ఈ ఆర్టికల్. వెరాజ్ ఇన్ అదర్ ఆర్టికల్స్, అదర్ ఛానల్స్ మొత్తం పడిపోయింది, అసలు సేల్సే లేవని చెప్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ సెగ్మెంట్ని అర్థం చేసుకోవడం అనేది లిటిల్ కన్ఫ్యూజింగ్. సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఏది నమ్మాలి అసలు, ఆల్మోస్ట్ మన వాట్సాప్ ఛానల్లో ఒక పోల్ కూడా ఇచ్చాము. సో దాంట్లో కూడా ఆల్మోస్ట్ 95% పీపుల్ నో అనే చెప్పారు. అంటే ఈజ్ ఇట్ ఏ ట్రూ న్యూస్, అంటే అది 21% హై అనేది కరెక్టేనా అని అనుకుంటే 95% పీపుల్ నో అనే చెప్పారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏ ఆర్టికల్ నమ్మాలి ఏంది అనేది చాలామంది క్లారిటీగా లేరు. సో మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు రీచ్ అస్ ఆల్సో లైక్ విచ్ వన్ టు బిలీవ్. సో our opinion is always same. If you are an end user, always look out for a premium builder, tier 1, tier 2 builders in the market. If it is ready to occupy, go for it. If you are an end user looking for a good deals in tier 1 builders, still you can go and buy based on your affordability index. So ante 4,000 SFT 5,000 SFT flats gurinchi maatladట్లేదు. I'm only discussing at 2,000 square feet or 1,500 to 2,000 square feet units గురించి చెప్తున్నా. సో ఈ సెగ్మెంట్లో 1 crore 1.5 crore 1.2 ఆ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ అన్ అపార్ట్మెంట్స్ ఫర్ సెల్ఫ్ కన్జంప్షన్. సో ఆ సెగ్మెంట్ అయితే నాకు ఎక్కడ కూడా స్లో అయినట్టు కనిపించట్లేదు, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ప్రీమియం బిల్డర్స్. ఇప్పుడు సపోజ్ బ్రాండ్ లేకుండా మార్కెట్లో ఆల్రెడీ బ్యాడ్ రెప్యుటేషన్ తీసుకొని లేదంటే ప్రీ లాంచ్లు ఎక్కువగా చేసి ఉన్న బిల్డర్స్ కొంతమంది ఫెయిల్ అయిపోయి, అంటే మనీ ఫైనాన్షియల్గా ప్రాపర్గా ప్లాన్ చేయకుండా చేసిన ప్రాజెక్టులు బిల్డర్లు ఉన్న సంగతి కొంచెం సేల్స్ తక్కువగానే ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఒక 4-5 yearsలో కంప్లీట్గా యాజ్ పర్ ద రెరా నామ్స్ కంప్లీట్ అవుతాయా లేవా అనేది కూడా అన్సర్టనిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ అన్ ఎండ్ యూజర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ ఇన్వెస్టర్స్ రైట్ నౌ. సో ఎండ్ యూజర్స్, ఎండ్ కన్జంప్షన్ అంటే సెల్ఫ్ కన్జంప్షన్ చూసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, సో ఈ ప్రైస్ బ్రాకెట్లో ఉంటే మీరు స్టార్టింగ్ లెవెల్లో కానీ రెడీ టు ఆక్యుపై ఈజ్ ఆల్వేస్ ఎ సేఫ్ ఆప్షన్, దో లిటిల్ ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే. బట్ ఇంకా స్టార్టింగ్ ఫేజ్లో తీసుకుంటే మాత్రం ఆల్వేస్ ట్రై టు గో విత్ ద tier 1 builders or tier 2 builders who has proven in the market. సో ఈ సేల్స్ తగ్గిపోయినాయి, సేల్స్ పెరిగిపోయినాయి, ఈ న్యూస్లన్నీ కూడా జస్ట్ ఏదో మార్కెట్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి అట్లా. సో వీటన్నిటిని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోకండి, కాకుండా మీరు దేనికోసం కొంటున్నారు. ఇఫ్ యూఆర్ అన్ ఇన్వెస్టర్ అయితే ఇంకా నేను ఆల్రెడీ లాట్ ఆఫ్ ఇన్వెంటరీ అనేది ఉంది, నీ పక్కన ఫ్రెండే నీ కాంపిటీటర్ అవుతాడు రేపు అమ్మేటప్పుడు. సో మేబీ యువర్ కొలీగ్ ఆల్సో మైట్ హ్యావ్ ఇన్వెస్టెడ్ అలాంగ్ విత్ యూ, మేబీ ఇన్ సమ్ అదర్ ప్రాజెక్ట్. సో ఈ హై రేజ్లు, ఈ 40 floors 50 floors వల్ల ఏమైపోయిందంటే అన్లిమిటెడ్ సప్లై, నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇప్పుడు అదే ప్లాట్లు విల్లాలు చూసుకుంటే హారిజెంటల్గా ఉంటుంది. ఈ అపార్ట్మెంట్స్ ఏంటంటే యూనిట్స్ ఎక్కువైపోయి నీ పక్కన డెస్క్లో కూర్చున్న పర్సనే నీ కాంపిటీటర్ అవుతాడు. అరే నువ్వు అమ్ముతున్నావు, నేను 100 rupees తక్కువకు అమ్ముకుంటాను. అంటే ఈ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ అనేది నెక్స్ట్ 2026, 27, 28 వరకు కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ టైంలో యూ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ which builder you are going with on the construction, especially in the apartment segment.
బికాజ్ ఈ 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ అనేవి మామూలు విషయం కాదు. ఇవి ఎగ్జిక్యూషన్ స్కిల్స్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అట్లీస్ట్ ఇఫ్ యూ గైస్ ఎడ్యుకేట్ ప్రాపర్లీ, ఏదో ప్రైస్ ఒక 1000 రూపీస్ 1500 తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి రాంగ్ డెసిషన్ తీసుకోకండి. సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ సెల్ఫ్ కన్సెప్షన్, గో విత్ రెడీ టు ఆక్యుపై. లేదు ఫస్ట్ స్టార్టింగ్లోనే తీసుకుంటే నాకు కొంచెం ప్రైస్ కలిసి వస్తుంది అనుకుంటే మాత్రం యూ షుడ్ చూస్ ఎ ప్రీమియం బిల్డర్. సో దట్ ఈస్ వాట్ ద అప్డేట్. సో ఈ న్యూస్ అప్ ఆర్ డౌన్ అనేది నేను కూడా చెప్పలేను, బీయింగ్ అన్ ఇన్వెస్టర్ ఇన్ ద మార్కెట్. సో ఇది డిఫరెంట్ ఆర్టికల్స్ డిఫరెంట్గా పబ్లిష్ చేస్తున్నాయి. సో మీకేమన్నా ఐడియా ఉంటే హ్యాపీగా కామెంట్ చేయండి. మీకు ఎవరైనా వెల్ విషర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పింది ఏదైనా డేటా ఉన్నా కూడా పోస్ట్ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ.